మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, అలాగే ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ నెలలో అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో, నెల మొత్తం అద్భుతంగా యోగించటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, ఏ రంగంలో ఎటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు పొందబోతున్నారో, ఏప్రిల్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, ఏప్రిల్ నెలలో కుంభరాశి వాళ్ళకి అన్ని రంగాల్లో అనుకూలంగానే ఉంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో అద్భుతమైన రాణింపు, గుర్తింపు ఉంటుంది. కుంభరాశి విద్యార్థులైతే పెద్దగా కష్టపడకుండానే బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తితో అద్భుతమైన ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కావలసిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు సంపాదించుకోగలుగుతారు. అలాగే ఎడ్యుకేషన్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఏప్రిల్ నెలలో ఉండగలుగుతారు. అలాగే కుంభరాశి నిరుద్యోగులు ఎవరైనా సరే ఏప్రిల్ నెలలో ఇంటర్వ్యూలకు వెళితే క్వాలిఫికేషన్‌కి తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్‌తో వస్తుంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా అద్భుతమైనటువంటి లాభాలు కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కలుగుతాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. ఎటువంటి అనారోగ్యాలు ఉండవు. ఇంతకు ముందు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగింపజేసుకొని చక్కటి ఆరోగ్య ప్రాప్తిని కుంభరాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఆదాయానికి లోటు ఉండదు. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతకుముందు మిమ్మల్ని ఏవైతే సమస్యలు విసిగించినాయో అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. సమస్యలన్నీ కూడా పరిష్కరింపజేసుకునే విధంగా అడుగులు వేసి విజయాలు సాధించగలుగుతారు. అలాగే వాహన మార్పులు కనిపిస్తున్నాయి. అంటే ఉన్న వాహనాన్ని అమ్మేయటం, కొత్త వాహనాన్ని కొనుక్కోవటం ఇలాంటివి చేసే అవకాశాలు ఏప్రిల్ నెలలో ఉన్నాయి. పాత కారు అమ్మేసి కొత్త కారు కొనుక్కోవటం లాంటివి కుంభరాశి వాళ్ళు చేయటానికి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్‌లు వస్తాయి. చాలా కాలంగా ఒక మంచి ప్రదేశానికి ట్రాన్స్‌ఫర్‌తో కూడిన ఇంక్రిమెంట్ ద్వారా వెళ్ళాలనుకునేటటువంటి కుంభరాశి ఉద్యోగస్తులు ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా దాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఉద్యోగ పరంగా అత్యున్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. గృహంలో శుభమూలక ధన వ్యయం ఉంటుంది. అంటే మంచి కార్యక్రమాల కోసం ధనం ఖర్చు పెడతారు. ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకోవటం, ఇంట్లో ఒక ఉపనయనం పెట్టుకోవటం, లేదా శంకుస్థాపన, గృహప్రవేశం కొత్త ఇంటికి, ఇలా ఇంట్లో ఒక మంచి శుభ కార్యక్రమం పెట్టుకొని ఆ శుభ కార్యక్రమం కోసం మాత్రమే డబ్బు ఖర్చు చేస్తారు. శుభమూలక ధన వ్యయం మాత్రమే కుంభరాశి వాళ్ళకు ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. దేవాలయ దర్శనం చేస్తారు. గురువులను సందర్శించుకుంటారు. దైవ బలాన్ని పెంపొందింపజేసుకునే విధంగా అడుగులు వేస్తూ ఉంటారు. అలాగే రాజకీయ నాయకులతో, అధికారులతో ముఖ్యమైనటువంటి చర్చలు చేయడం ద్వారా మంచి రాజకీయ ప్రయోజనాలు కూడా పొందగలుగుతూ ఉంటారు. శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు అందరి మీద అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. దానివల్ల ఉల్లాసంగా కుటుంబంలో ముందడుగు వేయగలుగుతారు. కలత్ర సౌఖ్యం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఇంతకు ముందున్న విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. జీవిత భాగస్వామితో పరస్పర అనురాగపూర్వకమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో కుంభరాశి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి, చేస్తున్నటువంటి ప్రతి వృత్తిలో కూడా తారాస్థాయిలో రాణించటానికి, అదేవిధంగా జీవితాన్ని మలుపు తిప్పే విధంగా మంచి అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తే ఏప్రిల్ నెలలో పరమాద్భుతమైనటువంటి మాస ఫలితాలు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కుంభరాశి వాళ్ళ కలిసి వచ్చే తేదీలు 3, 5, 6, 11, 15, 22, 23, 24 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 8, 13, 18, 19, 20, 26,
27, 28 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కుంభరాశి వాళ్ళకి అంతా అద్భుతంగా మాస ఫలితాలు ఉన్నప్పటికీ ఏలినాటి శని ఆఖరి దశలో ఉంది కాబట్టి ఆ దోషం తొలగింపజేసుకోవటానికి శివారాధన చేసుకోండి. నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండండి. అలాగే శనివారం పూట శివాలయానికి ఈ నెలలో వీలైనప్పుడల్లా వెళ్ళి ఈశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన జలాలతో అభిషేకం చేయటం లేదా చేయించుకోవటం చేయండి. అలాగే పరమేశ్వరుడికి సంబంధించిన చంద్రశేఖరాష్టకాన్ని గాని, పంచాక్షరి స్తోత్రాన్ని కానీ చదవటం లేదా వినటం చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు పఠించండి. ఇవి చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు ఏప్రిల్ నెలలో అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. చాలా మందికి ఆధునిక కాలంలో పెళ్ళిళ్ళు ఆలస్యం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకుల వరకు వెళ్ళటం, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉండటం, మనశ్శాంతి లేకపోవటం, సంపాదించిన డబ్బు నిలబడకపోవటం ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉండటమే. ఈ కాలసర్ప దోషాలు ఎందుకొస్తాయంటే వంశంలో 7 తరాల్లో ఎవరైనా పాములకు అపచారం చేస్తే కాలసర్ప దోషాలొస్తాయి. పావుల్ని కర్రలతో కొట్టడం, పావుల్ని చంపటం, ప్రత్యేకంగా నాగుపాముని చంపటం ఇటువంటివి ఏమైనా చేస్తే వంశంలో 7 తరాల్లో ఆ వంశంలో ఎవరికైనా పుట్టినప్పుడు జాతకంలో కాలసర్ప దోషాలొస్తాయి. కాలసర్ప దోషం అంటే ఏంటంటే జన్మకుండలి జాతక చక్రంలో రాహువు ఒకవైపు, కేతువు ఒకవైపు ఉన్నప్పుడు ఆ రాహు కేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ ఉండిపోతే దాన్ని కాలసర్ప దోషం అంటారు. చంద్రుడు ఒక్కడు మాత్రం బయట ఉండొచ్చు. మిగిలిన గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉంటే కాలసర్ప దోషం అంటారు. ఈ కాలసర్ప దోషాలు ఉన్నప్పుడు అనేక రకాలైన సమస్యలు జీవితంలో ఉంటాయి. అయితే ఇవి పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే చాలా సులభమైనటువంటి మార్గం ఏంటంటే 43 రోజుల పాటు జమ్మి చెట్టును పూజించడం. జమ్మి చెట్టును ఎవరైతే 43 రోజులు పూజించి అంటే రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టుకొని నువ్వుల నూనెతో జమ్మి చెట్టుకు ఒక 21 ప్రదక్షిణలు గాని, 11 ప్రదక్షిణలు గాని చేయటం చేస్తే 43 రోజులు పూర్తయిన తర్వాత 44వ రోజు జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టాక అక్కడ చుట్టుపక్కల ఎవరికైనా సరే గోధుమ పిండితో చేసిన పదార్థాలు మీ చేత్తో కొంతమందికి పంచిపెడితే కాలసర్ప దోష తీవ్రత తగ్గుతుంది. అలాగే కాలసర్ప దోషాలు సంపూర్ణంగా పోగొట్టుకోవాలంటే ఎవరైనా సరే విజయవాడ దగ్గర మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఒకసారి కాలసర్ప దోష నివారణ పూజ చేయించుకోవాలి. లేదా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆశ్లేష బలి పూజ చేయించుకోవాలి. ఈ రెండిట్లో ఏ పూజ చేయించుకున్నా కాలసర్ప దోషం నుంచి సులభంగా బయటపడచ్చు. అది ఇచ్చే ఇబ్బందులను అధిగమించవచ్చు. అయితే ఆ పూజలు చేసుకోలేని వాళ్ళు సులభంగా కాలసర్ప దోషం నుంచి బయటపడాలంటే ఓం అస్థిక మాతాయే నమః, ఓం జరత్కారు ప్రియాయే నమః ఈ 2 మంత్రాలు రోజు ఉదయం స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఎందుకంటే మానసాదేవి గురించి సామవేదంలో చెప్పారు. మానసాదేవికి కాలసర్ప దోషాలు పోగొట్టే శక్తి ఉంటుంది. సమస్త సర్పాలకు ఆవిడ అధిదేవత. అందువల్ల మానసాదేవికి సంబంధించిన ఓం అస్థిక మాతాయే నమః, ఓం జరత్కారు ప్రియాయే నమః అనే 2 మంత్రాలు రోజు చదువుకుంటూ ఉంటే దాదాపుగా కాలసర్ప దోష ప్రభావం తగ్గిపోతుంది. అలాగే కాలసర్ప దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే పరమేశ్వరుడికి ఒకసారి నాగాభరణం చేయించి దేవాలయంలో సమర్పించండి. రాగి లేదా ఇత్తడి లేదా పంచలోహాలతో ఒక సర్పం పడగ లాంటి దాన్ని చేయించి శివాలయంలో ఈశ్వరుడికి సమర్పిస్తే చాలా మంచిది. సంపూర్ణంగా కాలసర్ప దోషాల నుంచి బయటపడచ్చు. అలాగే కాలసర్ప దోషాలేవి దరిచేరకుండా ఉండాలంటే వీలైనప్పుడల్లా మంగళవారం పూట జంటనాగుల విగ్రహాలకు పాలు పోయటం, ఆ విగ్రహాల తోకల దగ్గర తమలపాకులో బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ప్రదక్షిణలు చేయటం ఇటువంటివి చేస్తే కూడా కాలసర్ప దోషాలు తగ్గిపోతాయి. పరమేశ్వరుడు సర్పాలనే ఆభరణాలాగా ధరిస్తాడు. అటువంటి పరమేశ్వరుడికి తేనెతో అభిషేకం తరచుగా చేస్తూ ఉంటే కూడా కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి. పరమశివుడికి తేనెతో అభిషేకం చేసుకోవటం, దాంతో పాటుగా సోమవారం రాహుకాలంలో శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం ద్వారా కూడా కాలసర్ప దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సోమవారం ఉదయం పూట 7:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉన్న సమయంలో శివాలయ ప్రాంగణంలో నిమ్మ దీపాలు వెలిగించుకోండి. దానివల్ల కాలసర్ప దోషాలన్నీ అధిగమించి విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అన్ని రకాలైనటువంటి కాలసర్ప దోషాలను తొలగింపజేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి 41 రోజుల పాటు సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రతిరోజు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల కూడా సంపూర్ణంగా కాలసర్ప దోషాలు తొలగింపజేసుకోవచ్చు. ఈ పరిహారాల్లో
ఏ పరిహారం చేసుకున్నా కూడా జాతక చక్రంలో మీరు పుట్టినప్పుడున్న కాలసర్ప దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, మాస ఫలాలు, 10 రోజుల ఫలితాలు, సంవత్సర ఫలితాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.